మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం. ఈగల్ టీం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నో టు డ్రగ్స్ కార్యక్రమం ప్రారంభమైంది. వాక్థాన్ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖరబాబు ఐపీఎస్ పాల్గొన్నారు. బందర్ రోడ్డు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ వాక్థాన్ సాగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గత సంవత్సరం నుంచి డ్రగ్స్ పై కఠినమైన పోరాటం కొనసాగుతోందని, ఈ క్రమంలోనే ప్రత్యేకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మన ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపు 22 మందిని మొట్టమొదటిగా మన ఎన్టీఆర్ జిల్లాని స్టార్ట్ చేశాము. ఈ పిక్ అండ్ పేస్ యాక్ట్ అనేది మనము దాన్ని ఆచరణలోకి తెచ్చి 22 మందిని కటకటాల వెనక్కి పంపించాము. 1 year నుంచి జైల్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే, ఒక చీకటి కనిపిస్తుంది, ఈ డ్రగ్స్ జోలికి వెళ్తే అంత ఆషామాషిగా బయటకు రాడు. ఎందుకంటే ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒక డ్రకోనియన్ లా. అంటే ఒకసారి ఊహించుకోండి, మీరు పొరపాటున ఎవరో మీ రండి చెప్పాడనో లేదంటే చాలా ఉత్సాహంగా ఉంటుందనో ఒక్కసారి గంజాయి సేవిస్తే, మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో గంజా మీకు సప్లై ఎవడైతే చేశాడో వాడిని మేము పట్టుకుందాం అనుకోండి. సో వాడు మీ పేరు చెప్తాడు, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించలేదని ఇందాక చెప్పాను. సో మిమ్మల్ని జైల్లో పెట్టేసి ఒక 6 months అసలు బయలు రాకుండా ఉండడం, అదేవిధంగా కన్విక్షన్ కూడా ఈ మధ్యన ఏం చేస్తున్నాం అంటే, ఖచ్చితంగా ఎన్డీపీఎస్ కేసు కడితే ఖచ్చితంగా కన్విక్షన్ రావాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. అంటే విచారణ జరిగిన తర్వాత 20 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుందో దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు యువతకు ఉంది. డ్రకోనియన్ లా, ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా డ్రకోనియన్ లా. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్తున్నాము. సో ఎందుకంటే ఇది ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత సైకోల్గా మారిపోతున్నారు. ఇందాక చెప్పారు, బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ అనేది మన ఎన్టీఆర్ కమిషనరేట్ పట్టిన దరిద్రం. సో దీన్ని అసలు ఈ పేరుని తొలగించాలనే దిశగా మేము ముందుకు పోతున్నాము. ఒక మహాయజ్ఞం చేస్తానే ఉన్నాం.